ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినమో మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మిమ్మునే పూజించడానికి, మిమ్మను ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, జ్ఞానం కలిగిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి మరిచిన మీరు మరవని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి విడిచిన మీరు విడువని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చెయ్యుగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తిగల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన ప్రేమామయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిందల నుండి నన్ను పైకెత్తిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవమానాల నుండి మమ్మను దూరపరిచిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువుల నుండి మమ్మను కాపాడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లెనను, నా కృప నిన్ను విడవదు అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుదినము మా భారము భరించుచున్న యేసు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలంలో నివసించే మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి బగళ్ళు పొగడపడుచుండు మా యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము స్తుతి నందదగిన నామం కల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము పూజింపబడు నామం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఘనపరచబడు నామం కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పొగడబడు నామం కలిగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహువేదనలుండి మమ్మను కాపాడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ జాలి, దయా, కనికరములు ఎంతో గొప్పవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృప నిత్యముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను అనాథలునుగా విడువని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను నిత్యము కాచి కాపాడే తండ్రి,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపా సత్యములతో నిండి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ ప్రభావములు గల మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యముండు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాటి లేని దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగ యుగములు నిలిచియుండు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భమందే నన్ను ఎరిగి ప్రేమించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సాటి లేని ప్రేమకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప ఐశ్వర్యవంతుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మును ఆస్తికర్తలుగా మార్చే శక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మును పోషించుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము మీ కనుపాప వలె కాచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకం నుండి లోకుల మాటల నుండి మమ్మను రక్షించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమును బాగుగా చేసే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త బాధల నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువుని శోధల నుండి తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెడు స్నేహాల నుండి వేరుపరిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీరు రాకుండా నా కన్నులను తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారి పడకుండా నా పాదములను తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విరోధుల చేతుల నుండి మమ్మను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే మమ్మును పోషించు వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మును గూర్చి మీ దూతలకు ఆజ్ఞాపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు గొప్ప ఆనందమును ఇచ్చువాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యొక్క విచారములను కొట్టివేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయానికి నెమ్మదినిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కష్టం నుండి నష్టం నుండి మమ్మను తప్పించిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప ఆదరణ మాకు నెమ్మదినిస్తుంది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దుఃఖమును మా నుండి తొలగించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రతి కలవరాలను దూరపరిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆందోళనకరమైన పరిస్థితుల నుండి మమ్మను కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోయిన మమ్ములను పైకి లేవనెత్తిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మును సజీవులనుగా నిలబెట్టిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాసమంతా మీ కాపుదల్లో భద్రపరిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణమును రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాకు తోడయ్యుండి నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎబినేజరువై ఉన్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చేసిన మా గొప్ప యేసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి బాధలో వ్యాధిలో కష్టంలో ఇరుకులో ఇబ్బందులలో మిమ్మునే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు. మీరు వారిని ఎంతగానో ఆశీర్వదించారు దేవా. ప్రతి పరిస్థితి నుండి వారిని విడిపించారు. గొప్ప చేశారు తండ్రి. అత్యధికంగా హెచ్చించినారు. అయ్యా ఆనాడు నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మును కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి దేవా. మా స్థితిని మీరు మార్చండి దేవా. మమ్మును ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మును బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. ఆ పరలోకం కొరకు మమ్మును మీరు సిద్ధపరచండి. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థలంగా నిర్దోషులంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో తప్పి
తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి దేవా. ఈ లోకం మాకు శాశ్వతం కాదయ్యా. మా ఉద్యోగాలు, మా చదువులు, మేము కలిగి ఉన్నవేవి మాకు శాశ్వతం కాదు దేవా. శాశ్వతమైన నివాసం ఆ పరలోకంలో ఉంది దేవా. కాబట్టి మమ్మల్ని అందరినీ పరలోక రాజ్య వారసులుగా ఆశీర్వదించండి దేవా. ప్రభువా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకొస్తున్నాము దేవా. మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని, తెలివిని మాకు అనుగ్రహించండి. మీరే మాకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీరు మాకు తోడుగా లేకపోతే, మీ సహాయం మాకు ఉండకపోతే మేము ఏమి చెయ్యలేము తండ్రి. మేము ఏమి సాధించలేము దేవా. అయ్యా, ఈ దినమంతటి కొరకై ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని ఆశిస్తుండగా మీరే మాకు తోడయ్యండి. మమ్మను బలపరచండి, మాకు సహాయం చేయండి, మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చెయ్యండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి ప్రవ్వా. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించండి తండ్రి. పరదేశులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి. వారి అక్కరలు, కొరతలు తీర్చి వారిని భద్రపరచండి. విధవరాళ్లను మీరు ఆదరించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కార్యములన్నిటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ కాపాడండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడు తండ్రి. భక్తిహీనులందరినీ కూడా మీ యందు భక్తి గల వారిగా మార్చండి. అనీతిమంతులను నీతిమంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడో తండ్రి. దయచేసి నీ బిడ్డలమైన మామరులను మీరు ఆలకించండి దేవా. ఈ సమయాన మేమంతా ఏకీభవించి మీకు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రతి ప్రార్థనలకు గొప్ప జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాయటకు సహాయం చేయండి. ఏ ఒక్క ప్రశ్న కూడా విడిచిపెట్టకుండా మీరే తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉత్తీర్ణతను, చక్కటి పర్సంటేజ్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు సరిగా రాయలేదని బాధపడుచున్నారు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు వారి సబ్జెక్టు ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు ఆదరించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థిక పరమైన కొరతలే ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా, కలవరంలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధికమైన సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు తీవ్రమైన అప్పుల ఊబిలో పడి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. విడుదల పొందలేని వారిగా ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున అనారోగ్య సమస్యలతోటి
బట్టి ఎందరైతే బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల వ్యాధి, రోగం, జబ్బు ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ఐసీలో, హాస్పిటల్లో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా, స్వస్థపరచండి. బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా వారి పడక మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి నాయన ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఫారెన్లో ఉద్యోగాలు చేసుకోవాలని, పై చదువులు చదవాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి సకాలంలో వీసా వచ్చేలాగున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఫారెన్లో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో ఆ యొక్క కార్డు పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, ఫారెన్లో బిడ్డలు స్థిరపడి ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చక్కని కాపుదల, భద్రత అనుగ్రహించండి. దుష్టుల నుంచి, అపవాద నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పొట్టకూటి కోసం ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో మగ్గిపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల దాసత్వం నుండి, బానిసత్వం నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సొంత గృహాలు కలిగి ఉండాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను మీరు తీర్చండి, ఆర్థికంగా బలపరచండి దేవా. ఆ యొక్క నిర్మాణాలు మధ్యలో ఆగిపోకుండా కంప్లీట్ చేసుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, చేతిలో డబ్బులు లేక లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో ఆ యొక్క లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే అధికారులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వ్యాపారం అంతట్లో కూడా తోడై ఉండండి దేవా. ప్రతి నష్టాన్ని తీసివేయండి, కొరతను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానం కలిగి చక్కగా వారి పనులు చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, బిడ్డలు ఎంతో మంది ఉద్యోగ స్థలంలో అధికారుల నుండి ఒత్తిళ్లను, సహోద్యోగుల నుండి వ్యతిరేకతలను అనుభవిస్తున్నారు దేవా. పని భారాన్ని బట్టి కృంగిపోతున్నారు దేవా. ఈనాడు ఎంతో మంది అధికారులు బిడ్డలు ఎంత పని చేసినప్పటికీ సరైన జీతాలు ఇవ్వక ఎన్నో బాధలకు గురి చేస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. శాలరీ సకాలంలో నాయన రెగ్యులర్గా ఇచ్చే మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున ఎలాంటి కొరతలు లేకుండా మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించండి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. తల్లిదండ్రులు ప్రేమించి సన్మానించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. వారి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాన్ని మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ప్రతి అక్కర కొరత తీర్చండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, కాపాడండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు
మందిర నిర్మాణాలు జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క నిర్మాణంలో తోడయ్యండి, సహాయం చేయండి దేవా. ప్రతి కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నీ బిడ్డలైన వారందరినీ కూడా కనికరించండి. వారి చుట్టూ మీ దూతలుంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, కొన్ని చోట్ల మరి ఇంకా ఎలక్షన్స్ జరగలేదు ప్రభా. దయచేసి మీ చిత్తమైతే మీ చిత్తంలో ఏర్పాటులో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మీ యొక్క జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, కృప చూపించండి. ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరెవరి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించి బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. యవన సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, అధికారులకు లోబడి బిడ్డలు చక్కగా పనిచేసే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి. బిడ్డలు ఆశించిన పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో సంవత్సరాల నుంచి ఒకే శాలరీకి పనిచేసి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. చాలని జీతాలతోటి కృంగిపోతున్నారు. అక్కరలు, కొరతల మధ్య జీవిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఇంక్రిమెంట్స్ పెరుగుటకు మీరే అద్భుతాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, కుటుంబంలో శాంతి, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ అనుగ్రహించండి. ఒకరినొకరు నిందించుకోకుండా, దూషించుకోకుండా ప్రేమ చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రతి కుటుంబంలో కూడా శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. అయ్యా, గొడవల నుంచి దూరపరచండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన భార్యాభర్తలను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబం కూడా అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం చేయండి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండటకు సహాయం దయచేయండి. అలాగే ప్రభా, ఈ దినమున చెడు వ్యసనాలను బట్టి, చెడు స్నేహాలను బట్టి పాపంలో కూరుకుపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి విడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే హృదయాన్ని వారికి దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ పరిస్థితిని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారిని ఆశీర్వదించమని, ప్రతి కొరతను, నష్టాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. సహాయం చేయండి దేవా. సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈనాడు తండ్రి, సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన బిడ్డల్ని కనికరించండి దేవా. చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబ సభ్యుల్ని కోల్పోయి బిడ్డలు నెమ్మది లేని వారిగా ఉంటుండగా, దుఃఖిస్తుండగా, కన్నీటి పర్యాంతమవుతుండగా అట్టి బిడ్డల ఎడల మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాళ్ల పక్షాన మీరు న్యాయం జరిగించండి
అనుగ్రహించండి దేవా. అయ్యా బిడ్డలతో ఉంటుండగా మీరే వారిని పోషించండి, మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా తల్లి లేక బాధపడుతున్న చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లిగా ఉండి వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఆయా రకాల జాబ్స్ కొరకు, పై చదువుల కొరకు అప్లై చేసుకుంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దుష్టు నుంచి బిడ్డల్ని కాపాడండి తండ్రి. కార్పొరేట్ కాలేజ్ స్కూల్లో చదువుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. యజమానుల ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కూడా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చక్కగా చదువుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా జంతువుల నుండి, విష పురుగుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు ఎందరి కుటుంబాలైతే శుభకార్యాలు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, సంతోషకరమైన దినములు వారి కుటుంబంలో కానరావడం లేదని బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాలలో మీరే శుభకార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల సంతోషాన్ని మీరు సంపూర్ణం చెయ్యండి దేవా. అయ్యా ఈనాడు కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న, భయపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుండగా మీరే బిడ్డల కుటుంబాలను కనికరించండి దేవా. ఈ యొక్క వరుస మరణాల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి ప్రభా. బిడ్డలు జీవించినంత కాలం మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు అకాల మరణాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి. ఈనాడు కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఈనాడు వారి శాపాలే వారికి ఆశీర్వాదములుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా బిడ్డలు ఏ ఊరు వెళ్తున్నారో, ఏ ప్రాంతం ప్రయాణమై వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా ఆత్మీయ కొరతల్ని, శారీరక కొరతల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు రక్షణ, ఆరోగ్యము, భద్రత అనుగ్రహించండి దేవా. నాయన నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. బిడ్డలందరూ క్షేమంగా వారి పనులకు వెళ్ళి చక్కగా పనులు చేసుకుని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. ఎండవేడి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి పనిని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు గొప్ప సఫలతను అనుగ్రహించండి దేవా. అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారి జీవితంలో అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో, వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి వాటన్నిటిని కూడా సకాలంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు ప్రవ్వా చిన్న బిడ్డలను, వృద్ధులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి కుటుంబంలో ఉండే అపవిత్రాత్మలను సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా ఈనాడు మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిచేసే స్థలంలో అపవిత్రాత్మలను సంపూర్ణంగా దూరపరచండి ప్రవ్వా. అయ్యా మమ్మను మా పనిలో పైకి రాకుండా మా అభివృద్ధిని ఆపే దుష్ట శక్తులను మీరే లయపరచండి దేవా. మా పనులలో చక్కటి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా
నీ బిడ్డలైన వారందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత ఇంటి వారి ద్వారా ఎదురయ్యే నిందలను, అవమానాలను తలుచుకుంటూ బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. ఎక్కడైతే వారు అవమానించబడ్డారో, ఏ స్థలంలో వారు నిందించబడ్డారో, ఏ మనుషుల మధ్య నవ్వుల పాలైనారో దయచేసి వారి మధ్యనే నీ బిడ్డలందరినీ గణపరచమని, గొప్ప చేయమని, ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బాధ కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడండి దేవా. కృంగుదల, నిట్టూర్పులను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు మా కుటుంబాలలో ఉండే పోరాటాలను, వ్యాజ్యములను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి కృంగిపోతున్నారో ఈ సమయాన అట్టి వారికి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. ఇంతవరకు దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించారని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను సమస్తం మీ చేతికే అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.